తెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారు సరస్వతీదేవి పుట్టినరోజు సందర్భంగా వసంత పంచమి వేడుకలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఈ నేపథ్యంలో ఇటు అమ్మవారిని దర్శించుకునేందుకు, మరోవైపు అక్షరాభ్యాసం కోసం భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు. వసంత పంచమి రోజున చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని భక్తుల నమ్మకం. వసంత పంచమి వేడుకలకు సంబంధించి హైదరాబాద్ కొత్తపేట సరస్వతీదేవి ఆలయం దగ్గరున్నారు మా కరెస్పాండెంట్ సుస్మిత. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. సుస్మిత, చెప్పండి, భక్తుల సందోహం కనిపిస్తోంది. సరస్వతీదేవిని దర్శించుకోవడానికి తరలి వస్తున్నారు ఆలయాలకి. కొత్తపేటలో ఎలాంటి దర్శనాలు జరుగుతున్నాయి? బిందు, వసంత పంచమి సందర్భంగా నగరంలోని సరస్వతీదేవి ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మరి ఇవాళ వసంత పంచమి నాడు సరస్వతీదేవిని దర్శించుకున్నా స్మరించుకున్నా చాలా మంచిదని కూడా చాలామంది భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇవాళ అక్షరాభ్యాసం చేయించుకుంటే వారి పిల్లలందరికీ కూడా విద్యాగుణాలు లభిస్తాయని కూడా చాలామంది భావిస్తూ ఉండడంతో వసంత పంచమిని ప్రత్యేక రోజుగా భావించి ప్రతి ఒక్కరు కూడా వారి పిల్లలతో తల్లిదండ్రులంతా వచ్చి కూడా అక్షరాభ్యాసం నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ప్రతి ఒక్క సరస్వతీదేవి ఆలయంలో కూడా ఇవాళ ప్రత్యేకంగా అక్షరాభ్యాసం కోసం ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఒక నెల ముందు నుంచి కూడా బుకింగ్స్ చేసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడ కొత్తపేటలోని సరస్వతీదేవి ఆలయంలో కూడా చూసుకుంటే దాదాపు ఒక నెల నుంచి కూడా బుకింగ్స్ చేసుకోవడంతో దాదాపు 1000 మందికి పైగా కూడా పిల్లల బుకింగ్స్ వచ్చాయని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇవాళ వసంత పంచమి, శ్రీ పంచమి, మదన పంచమి అని కూడా అంటూ ఉంటారు. మరి ఈ పంచమి నాడు ప్రతి ఒక్క ఆలయంలో అంటే సరస్వతీదేవిని పూజిస్తున్న ప్రతి ఒక్క ఆలయంలో కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇవాళ చిన్నపిల్లలు ఎవరైతే అక్షరాభ్యాసం చేయించాలనుకున్న వారందరూ ఒకవైపు, మరోవైపు ఎవరైతే పెద్ద పిల్లలు కానీ వారందరూ కూడా వారి పుస్తకాలను, పెన్నులను సరస్వతీదేవి దగ్గర పూజించి ఆరాధించి అమ్మవారిని కొలుచుకొని ఇక్కడ వెళ్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే భారీగా క్యూ లైన్లు కూడా సరస్వతీదేవి అమ్మవారి ఆలయాల ముందు కనిపిస్తూ ఉండడంతో కూడా ఆ సిబ్బంది అంతా కూడా పూర్తి ఏర్పాట్లు చేసింది. మరి ఇవాళ సరస్వతీదేవి అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. అంతేకాకుండా చూసుకుంటే ఇవాళ మనం నవరాత్రుల్లో కూడా దుర్గాదేవి మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకారంలో కనిపిస్తుంటారు. కానీ ఆ రోజు కంటే ఇవాళ వసంత పంచమిని ప్రత్యేకంగా సరస్వతీదేవి అమ్మవారిని పూజిస్తూ ఉండడంతో కూడా ఇంకా ఇవాళ అక్షరాభ్యాసం నిర్వహిస్తే వారందరూ కూడా సకల విద్యాగుణాలు లభిస్తాయి, సద్గుణాలు లభిస్తాయని కూడా భావిస్తుంటారు. మరి జ్ఞాన ప్రదాయిని అయిన సద్గుణాలు కలిగిన మరి సరస్వతీదేవి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులంతా పెద్ద ఎత్తున వస్తున్నారు. వారికి కావాల్సిన అక్షరాభ్యాసం సంబంధించిన సామాన్యత ఇక్కడికి వచ్చి అమ్మవారిని ఒకవైపు స్మరించుకుంటూ అక్షరాభ్యాసం వారి పిల్లలతో రాయించుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. టోటల్గా కూడా చూసుకుంటే ప్రతి ఒక్క ఆలయంలో కూడా ఇవాళ చిన్న పిల్లలతో అలాగే తల్లిదండ్రులతో కూడా పూర్తిగా అన్ని ఆలయాలు కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. బిందు. ఓకే సుస్మిత, థ్యాంక్ యూ.